10వ తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ పై చర్చ మొదలైంది. ఒక్కో ఎగ్జామ్ కు 3 నుంచి 4 రోజుల గ్యాప్ ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 7 పరీక్షలకు 33 రోజుల టైమా అంటూ మండిపడుతున్నారు. వెంటనే 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు టీచర్స్ సంఘాలు, విద్యార్థి నేతలు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. అయితే నెల రోజులు ఎగ్జామ్స్ షెడ్యూల్ ఉండడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు షెడ్యూల్ పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని మండిపడుతున్నాయి. 7 పరీక్షల నిర్వహణను నెల రోజుల పాటు నిర్వహించడం సరికాదంటున్నారు. ఆ షెడ్యూల్ వెంటనే మార్చాలని అంటున్నారు. ఒక్కో ఎగ్జామ్ మధ్య 2 రోజుల గడువు ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. కానీ 7 పరీక్షలకు నెల రోజుల షెడ్యూల్ ఉంటే విద్యార్థులు మరింత ఒత్తిడికి గురవుతారని అంటున్నారు. నెల రోజుల పాటు పరీక్షల నిర్వహణ అంటే క్వశ్చన్ పేపర్ భద్రత, వాల్యుయేషన్ ప్రక్రియపై కూడా ప్రభావం పడుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల నేతలు. ప్రభుత్వం వెంటనే 10th క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ని సవరించి రీషెడ్యూల్ విడుదల చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్పై ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నత అధికారులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు. మరోవైపు పరీక్షకు మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటే స్టూడెంట్స్ పై నెగిటివ్ ప్రభావం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు కొందరు విద్యావేత్తలు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు దాదాపు 33 రోజుల పాటు మరి పరీక్షలు 7 పరీక్షలు కుదించినటువంటి సందర్భంలో 33 రోజుల పరీక్షలు మరి నిర్వహించడం అనేది క్షేత్రస్థాయిలో ఇటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. దయచేసి ప్రభుత్వం దీన్ని పునఃసమీక్షించి పాత పద్ధతిలో ఏదైతే 1 రోజు గ్యాప్ 2 రోజుల గ్యాప్తోని మరి సెలవులను దృష్టిలో పెట్టుకొని ఆ 7 పరీక్షలను 10 నుంచి 12 రోజులల్లా పూర్తి చేసే విధంగా విద్యార్థులకు ముఖ్యంగా మానసిక ఆందోళన చెందే ప్రమాదం ఉంది. 7 పరీక్షలను 33 రోజుల పాటు నిర్వహించడం ప్రయోగాత్మకంగా ఉందన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్లు. CBSE తరహాలో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ పరీక్షలపై విద్యార్థులు ఆందోళన చెందుతారని చెప్తున్నారు. ఇలా అయితే క్వశ్చన్ పేపర్లు భద్రత, వాల్యుయేషన్ ప్రక్రియలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్లు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్, ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ చాలా అసంబద్ధంగా ఉంది, అశాస్త్రీయంగా ఉంది. ఇది విద్యార్థులకు మేలు చేసేది కాదు. ఉపాధ్యాయులపై పనిభారం పెంచడంతో పాటు పాఠశాలలో ఉన్న ఈ 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరిగే పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఒక 7 రోజులు 7 పేపర్లు పరీక్ష రాయాల్సిన విద్యార్థులు 35 రోజుల పాటు మరి షెడ్యూల్ను రూపొందించడం అంటే ఏ పద్ధతిలో, ఏ ఆలోచనతో అధికారులు రూపొందించారనేది చాలా విచిత్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకి 2026 వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ అసంబద్ధంగా ఉందని SFI భావిస్తూ ఉంది. షెడ్యూల్ని ఈ నెల 35 రోజుల పాటు తీసుకుపోవడం అని అంటే విద్యార్థుల మీద తీవ్రమైన మానసిక ఒత్తిడి పడడానికి అవకాశం ఉంటుంది. ఈ షెడ్యూల్ని మార్పులు చేసి సవరించి కొత్త షెడ్యూల్ని విద్యార్థుల మీద భారం లేకుండా, ఉపాధ్యాయుల మీద భారం లేకుండా శాస్త్రీయంగా ఈ షెడ్యూల్ని ఇవ్వాలని SFI కోరుతా ఉంది. 10వ తరగతి పరీక్షల విషయంలో విద్యార్థులు ఇబ్బంది పడొద్దనే ఎక్కువ గ్యాప్ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఎగ్జామ్కు గ్యాప్ ఎక్కువగా ఉండడంతో స్టూడెంట్స్లో మానసిక ఆందోళన తగ్గుతుందంటున్నారు విద్యాశాఖ అధికారులు.